హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన విషయం తీసుకువచ్చానండి. శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయం. ఇది గుడిమల్లం అన్నమాట. ఇది 2600 సంవత్సరాల కాలం నుండి అతి ప్రాచీనమైనది. ప్రపంచంలోని ప్రసిద్ధిగాంచిన ఆలయము. ఈ యొక్క గుడి యొక్క విశిష్టత ఏమిటి, ఆ గుడి మనం ఏ విధంగా వెళ్ళాలా, ఎక్కడ నుంచి వెళ్ళాలా, ఎక్కడి నుంచి దగ్గరగా ఉంటుంది, ఆ రూట్లు, ఆ వివరాలు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. నచ్చితే షేర్ చేయండి, నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా కొంచెం చేయండి తప్పకుండా, ఓకేనా. ఇప్పుడైతే మనము వడవలపేట మండలం నుంచి డైరెక్ట్గా మనం గుడిమల్లం వెళ్తున్నాం, కేసీ అగ్రహారం నుండి. సో వడవలపేట టు మనకు గుడిమల్లం 10 కిలోమీటర్ల దూరంలో డిస్టెన్స్లో ఉంది. తిరుపతి అతి సమీపంలో, అంటే 22 కిలోమీటర్ల దూరంలో మాత్రమే తిరుపతి నుంచి గుడిమల్లం రూట్ ఉంది. రేణిగుంట నుంచి మనం దగ్గరగా ఉంటుంది. సో ఎవరైతే మీకు తెలియని వాళ్ళకి ఈ తెలియచేద్దామని ఈ వీడియో చేస్తున్నా. మీకు నచ్చితే లైక్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇదేనండి కేశ అగ్రహారం. ఈ విలేజ్ నుంచి దూరంలో కొద్దిగా దాటుకుంటానే మనకు రూట్ అనేది వస్తుందన్నమాట. ఇది ఒక టర్నింగ్ అనమాట. ఈ టర్నింగ్ కొంచెం ముందర వెళ్తే మనకు నార్మల్ రోడ్ వస్తుంది. ఆ రోడ్లో మనం వెళ్ళొచ్చు అన్నమాట. ఇది వర్షాలు పడినాయి కాబట్టి ఎక్కడ పట్టినా మన రోడ్డు మీద వాటర్తో ఉంది. సో ఈ రూట్ను మనం ట్రావెల్ చేస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా పంట పొలాలు, వరి నాట్లు బాగా వేశారనమాట. సో నాకైతే నేను బైక్లో వెళ్తున్నప్పుడు చాలా మంచి ఫీల్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ఇలాంటి వాతావరణంలో మీకు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే, తప్పకుండా గుడికి వెళ్ళాలనుకుంటే ఈ రూట్న రాండి. అదేవిధంగా రేణిగుంట టు పాపనాయుడుపేట వయ్య గుడిమల్లం రూట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మధ్యలో దారి, రోడ్డు ఇరుపక్కల పంట పొలాలు చాలా అద్భుతంగా ఉంది. మీరు న్యాచురల్ లవర్స్ అయితే మీకు ఇట్లాంటి జర్నీ బాగా నచ్చితే అందులో గుడిమల్లం చాలా ప్రసిద్ధిగాంచింది. ఎందుకంటే గుడిమల్లం 2600 సంవత్సరాల నాటిది. ప్రపంచంలోనే ఎక్కడా లేదు. లింగంపై విష్ణువు, శివుడు, బ్రహ్మలో రూపాలు ఉంటారన్నమాట. శివుడు రూపం మామూలుగా శివుడు వచ్చి మనకు లింగం రూపంలో ఉంటాడు. ఇక్కడైతే మాత్రం మనం ఆకారం రూపంలో ఉంటాడు. దీని ఒక ప్రత్యేకత. అందుకే ప్రపంచంలోనే ఎక్కడా లేదండి. చూసారా, మన రోడ్డును వెళ్తుంటే ఆ రోడ్డు ఇరుపక్కల ఎక్కడ చూసినా పంట పొలాలే. ఎంత అద్భుతంగా కనిపిస్తుందంటే అంత అద్భుతంగా ఉన్నదన్నమాట రోడ్లో జర్నీ చేస్తున్నప్పుడు. సో మీరు కూడా ఇలాంటి వాతావరణంలో డ్రైవింగ్ చేసి మంచి ఫీల్ అనుకుంటే తప్పకుండా గుడిమల్లానికి విజిట్ చేయండి. వర్షాలు ఫుల్గా పడుతున్నాయి, అందు వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి మంచి ఫీల్ని మిస్ అవ్వద్దు. చూసారా, ఆల్రెడీ వరి వేశారు, అది కొంచెం అది పెరిగింది అన్నమాట. కూడా మనం అయితే ఇప్పుడే ఈ ఊరు కొంచెం దాటుకున్నాము, మళ్ళీ ఇంకో ఊరు వస్తాయన్నమాట. నేను కూడా చాలా రోజులు అయింది ఈ గుడికి వచ్చి, చాలా సంవత్సరాలు అయింది. సో నేను కూడా చాలా ఆతృతగా చూస్తున్నాను అనమాట. చాలా 10-12 ఏళ్ళు అయిపోయింది అనమాట నేను కూడా ఇలా వచ్చి. సో ఇదేనండి, ఇక్కడ చూసారా, ఇక్కడ ముందు ఒక టెంకాయ చెట్లు అవి వచ్చినాయి. చాలా రోడ్ కొంచెం దారుణంగా ఉంది అక్కడ. ఈ రోడ్ అయితే చాలా బాగుంది. రోడ్ అయితే బాగుంది, అక్కడక్కడ కొంచెం జాగ్రత్తగా రావాలి. సో వడవలపేట నుంచి మన గుడిమల్లం 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అన్నమాట. సో మీకైతే ఇది మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. అసలు చూడు, అసలు పైరు ఇప్పుడే నీళ్ళు వేశారనమాట. ఏదో ఊరు వస్తుంది, ఈ ఊరు దాటుకొని మనం వెళ్తే మన గుడికి వస్తాం అనమాట. అది చిన్న చూసారు, ఎక్కడ రోడ్లోనే వాటర్ ఉన్నాను. వర్షాలు పడినాయి కదా, వాటర్ వెళ్ళవాలి. అందులో క్లైమేట్ కూడా చాలా బాగుందన్నమాట. ఇది ఒక ఊరు, ఇప్పుడే ఊరు దాటుకున్నాం. సిమెంట్ రోడ్, జాగ్రత్తగా వెళ్ళాలి మనం. సో దగ్గరలో వచ్చేసాము అనుకుంటా. సో ఇదేనండి, ఈ ఊరు కొంచెం దాటుకోవాలి, ముందుకు వెళ్తే మనకు వస్తుంది. ఇక్కడి నుంచి మనం స్ట్రైట్కి వెళ్ళాలి, రైట్ వెళ్ళకూడదు అనమాట. ఈ ఊరు దాటుకుంటానే మనకు అతి దగ్గరలో ఉన్నాం అన్నమాట గుడిమల్లానికి. సో రోడ్ మీదే రోడ్డు చూసారా. అసలు మీకు ఈ గుడికి మీరు ఎవరైనా వచ్చుంటే కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలియచేయండి కామెంట్ బాక్స్లో, ఓకే. సో మనం అయితే వెళ్తున్న ముందు ఒక పెద్ద సైకిల్ దొక్కుంటూ పోతున్నాం అనమాట. మనం స్ట్రైట్ వెళ్ళాలా. చూసారు, ఎక్కడ చూసినా చాలా బాగుందండి వాతావరణం.
సో నాకైతే డ్రైవింగ్ చేస్తుంటే మంచి ఫీల్ వస్తుంది. అసలు ఏముందో అసలు పచ్చదనం పచ్చదనం చూడండి. ఎక్కడ చూసినా ముందు పక్క చూడండి పైర్లే పైర్లు. గోదావరి అంటే గోదావరి ఊళ్ళు అంటారు కదా, పచ్చదనాన్ని, కోనసీమ, కొబ్బరి తోటలు, అలా మాత్రం ఈ వాతావరణం కూడా ఉందన్నమాట. ఎక్కడ చూసినా పైర్లే, మధ్యలో రోడ్డు, ఎక్కడ చూసినా పచ్చదనమే పచ్చదనం. అందరు ట్రెండింగ్ ఆ ట్రావెలింగ్ బైక్లో వెళ్తుంటే ఏదో ఒక తెలియని ఫీలింగ్ అనమాట. సో ఇది ఆర్చ్ కనిపిస్తుంది, ఇదేమో అనుకుంటాను నేను కూడా. రూట్ తెలియదండి, మేము జస్ట్ వెళ్తూ ఉన్నాము. ఇక్కడ మనం ఈ రోడ్డు అయితే చాలా దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా వర్షాలు పడినాయి కాబట్టి మట్టి అంతా మొత్తం ఎవరు రైతులు యూరియా ఏదో కలుపుతున్నారు అనమాట పంట పొలాలకి. ఇది కొంచెం చూడాలి మనం. చూసారు ఎలా ఎక్కడ పోయినా అంతా మొత్తం పంటలు ఉన్నాయి. అసలు ముందు కూడా వెహికల్ ఏదో పోతుంది, అసలు ఆ వెహికల్ ఎలా పోతుందో ఏం అర్థం కావడం లేదు. మనం కూడా వెళ్దాం, వెహికల్ వెనక్కి వెళ్దాం. ఓకే, మేకలు కూడా వస్తున్నాయి, మేకలు. సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, ఎవ్రీడే చాలా మాంసం ప్రియులు ఉంటారన్నమాట వాళ్ళకి. మనం కార్ని ఓవర్టేక్ చేసి వెళ్దాం. ఇంకేంటే పోమా కొంచెం ముందుకు వెళ్ళు, దారి తల్లి ఇచ్చేటికి లేవు, అది తగ్గేది. మనతో కొంచెం వెళ్తున్నాం అనమాట, కొంచెం రేట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే అది దారి ఇవ్వు కాబట్టి. సో కొంచెం సైడ్ ప్లీజ్. సండే, మండే, ట్యూస్డే సైడ్ మ్యామ్ చేసే ఎట్టేళ్ళకి మనం దాటుకొని పోతాం. సో నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉందండి ఈ గుడికి వెళ్ళడానికి. ఎందుకంటే ఇది రోడ్డు కొంచెం దారుణంగా ఉందన్నమాట. బాగుంది, కొంచెం అంతా మట్టి రోడ్ వచ్చేసింది. మళ్ళీ ఇది కొంచెం డేంజర్గా ఉంది, ముందుకు వెళ్దాం కొంచెం. ఈ రోడ్ అంతా అలాగే ఉంది, తార్ రోడ్ ఏం లేదు, మొత్తం నార్మల్ రోడ్డే ఉంది. ఇది నాకు తెలిసి ఇదే రూటా కాదా డౌట్గా ఉంది. ఆ పెద్ద ఏమన్నా అడిగి తెలుసుకోవాలా. సో నాకు తెలిసి ఏమన్నా రాంగ్ రూట్లో వచ్చినామా, ఇది రూటే కాదా నాకైతే డౌట్గా ఉంది. ఇదే ఇక్కడ పెద్ద ఉంది, అడుగుతున్నాం అనమాట. ఇది కాదంట రూటు, మేము రాంగ్ వచ్చాం. అక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా మన ఎంట్రన్స్లో, అక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్ళాలంట. అదే ఆమె చెప్తుంది. ఇంకేం చేయాలా, రివర్స్ వెళ్ళాల్సిందే మనం. టేక్ యూటర్న్. రాంగ్ వచ్చేసి తప్పదు, ఇంకేం చేయాలి, యూటర్న్ తీసుకొని మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. పెద్ద ఆయన అడుగుంటే సరిపోయింది. అంటే ఆర్చ్ ఉన్నది కదా, ఆర్చ్ చూసుకొని ఇదే రూట్ అనుకున్నాము. సో అనుకోకుండా మళ్ళీ యూటర్న్ తీసుకెళ్తున్నాం. మేకలు మళ్ళీ ఆపోజిట్లో వచ్చేసాయి మాకు. పొట్టెల్ సండే, మండే, ట్యూస్డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ సండే. చూసారా, ఎక్కడ చూసినా పొట్టేలు, మేకలు. మీకు ఇష్టమైన వాళ్ళు లైక్ చేయండి పొట్టేలు, మేకలు, ఎందుకంటే బాగా తినేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారన్నమాట. సో మనం అయితే యూటర్న్ తీసుకుని వెళ్తాం, అది దాటుకునేసి మేకలు, పొట్టేల్ని. చూడండి, నాకైతే ఇక్కడ రోడ్ మాత్రం చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే నాకు కొంచెం ఎంత అద్భుతంగా ఉందంటే ఆ గాలి, ఆ వాతావరణము. చూడండి, ఇక్కడ చూసినా పంట పొలాలే, వ్యవసాయం. ఎందుకంటే వర్షాలు పడినాయి, రాత్రులందరూ పంట పొలాలు దాటుకొని వచ్చేసామండి ఎటుకెళ్ళి. ఇదే రూటు, ఇక్కడి నుంచి దగ్గరలో ఉందంటే గుడి మళ్ళం. సో నేనైతే రాంగ్ వెళ్ళాను అనమాట, మళ్ళీ యూటర్న్ తీసుకొని రావాల్సి వచ్చింది. సో ఇక్కడ మళ్ళీ వాటర్ వచ్చేస్తున్నాయి రోడ్డు మీదనే, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలా. ఎదురుగా ఆటో కూడా ఉంది, ఆటో దాటుకొని వెళ్దాం మనం. సో ఆటో సైడ్ ప్లీజ్, సైడ్ ఇచ్చేసాడు, వెళ్ళిపోతున్నాం మనం. బాగుందండి, చాలా బాగుంది. చాలా 12 ఇయర్స్ అయింటుంది మ్యాక్సిమం నేను ఇక్కడికి వచ్చి. అప్పుడు బస్సులో వచ్చామండి, నేను అది కాలేజ్ చదివే డేస్లో ఒకసారి మా కాలేజ్ స్టూడెంట్స్ వచ్చాము. మళ్ళీ ఎందుకో వీడియో మీకోసం చూపిద్దాము ఎలా ఉందని మీకోసం మళ్ళీ నేను దగ్గరలో ఉన్నా, కానీ నాకు అంత తెలియదు ఈ రూట్ మళ్ళీ ఇంత దగ్గరలో ఉన్నది. లేదంటే ఇప్పుడు చాలాసార్లు వచ్చేవాడిని. అందుకే నేను సరే మన వీడియో ప్రేక్షకుల కోసం సో తెలియజేద్దామని ఇక్కడ వీడియో మాత్రం చేయాల్సి వస్తుంది. ఇదేనండి కుటుంబం దగ్గరలో ఉన్నాం మనము. సిమెంట్ రోడ్ చాలా బాగుంది. ఇది ఎడుగుతూ రూట్ బాగానే ఉంది, అక్కడక్కడ గుంతలు మాత్రం ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది.
ఎటు చూసినా పంట పొలాలు చూసారా, చూడండి పంటలు ఎక్కడ చూసినా వరి నాట్లు వేసారండి. చూసి ఎంత అద్భుతంగా ఉందో, ఎంత బాగుంది అసలు. రూట్ అసలు చాలా బాగుందండి, అసలు చాలా బాగుంది అసలు. రోడ్డు జాగ్రత్తగా వెళ్ళాలి, గుంతలు ఉన్నాయి, గుంతలే గుంతలు. ఊరికి వచ్చేసేసాం. ఇది ఊరు చాలా బాగుంది. ఇప్పుడు ఇది సిమెంట్ రోడ్ ఇది. సో గుడిమల్లం దగ్గరలో ఉండటం అనుకుంటున్నాం. ఏదో ఆపోజిట్లో కారు కూడా వస్తుంది, చూసి ఎక్కడ స్లో రన్నింగ్ కూడా వస్తుంది. జాగ్రత్తగా వాటర్ కూడా క్రాస్ అయిపోయింది అసలు. అలా స్లో ఇలాగ ఊరే ఈడు ముందర ఏదో ఫ్లో అవుతుంది వాటర్. అక్కడ అమ్మాయిలు కూడా ఉన్నారు. ఓకే కాలువ పోతుంది బ్రిడ్జ్ పై నుంచి. అమ్మాయిలు కూడా ఫోటోలు సెల్ఫీలు కూడా తీసుకున్నారు ఇలాగే. ఆటో స్లోగా స్లో నీళ్ళని పడతాయి జాగ్రత్తగా. ఈ రూట్ యానిజ్ ఉంది. ఏంది ఇంత పెద్ద కాలువ? నేను అదే ఈ కాలువ చూడలేదు. చాలా బాగుంది ఇది. నీళ్ళు దాంట్లో ఒక రవ్వ పోతే ముందు కాలువ పెడితే పోతాం కదా, అందుకే కాలువలో జాగ్రత్తగా రావాలి. సో మనం అయితే గుడిమల్లం ఊరే అనుకుంటా. ఇది దగ్గరలో ఉన్న ఎదురుగా చెట్లు ఏమున్నబ్బా ఇవి వస్తుంది. కారు కూడా వస్తుంది. అంటే చాలామంది టూరిస్టులు కార్లు వెహికల్స్లో బస్సులో వస్తారు. బస్సు ఫెసిలిటీస్ కూడా ఉంది పాపనాయుడుపేట చుట్టుపక్కల గ్రామాల్లో. తప్పకుండా మీరు తిరుపతి నుంచి డైరెక్ట్గా మనం గుడిమల్లకి రావచ్చు. మీరు తప్పకుండా తిరుపతికి విచ్చేసినట్లయితే మీరు కంపల్సరీ గుడిమల్లం దర్శనం చేసుకోండి. చాలా బాగుంది, అద్భుతమైన ప్లేసు. సో ఇదేనండి గుడి. ఎవరో ముక్కుతున్నారన్నమాట. సో ఆల్మోస్ట్ వచ్చేసాం గుడికి. తప్పకుండా చూడండి. ఈ వీడియో 2 భాగాలు వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూగా గుడి విశేషాలు, విశిష్టత ఏంటి, ఆ గుడి ఎలా ఉంది ఇంకా తనకు తెలుసుకుందాం. ఓకేనా? సో మనం అయితే గుడిమల్లంకి వచ్చేసాం. ఇదేనండి గుడిమల్లం ఊరు. ఓకే, ఈ ఊర్లో మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి, నన్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం. ఓకేనా? ఇదేనండి గుడిమల్లం. ఇక్కడికి వచ్చాం. నెక్స్ట్ వీడియోలో మనం గుడి యొక్క వాతావరణం, ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, గుడి లోపల అదంతా వ్యూ వస్తుంది. నెక్స్ట్ వీడియో తప్పకుండా మీరు చూడండి. ఓకేనా? స్కిప్ చేయొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం.